రాయిలోని అందం. అనగనగా ఒక ఊరిలో గొప్ప శిల్పకారుడు ఉండేవాడు. ఒకరోజు ఆనందే అనే చిన్న పిల్లాడు అతని పనిచేసే చోటుకి వచ్చాడు. అక్కడ ఒక పెద్ద వికారమైన బండరాన్ని చూసి, ఈ పనికిరాని రాయితో మీరేం చేస్తారు అని అడిగాడు. దానికి శిల్పి నవ్వి, దీనిలో దాగి ఉన్న అందాన్ని బయటకు తీస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి తన పని మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. శిల్పి ఉలి సుత్తితో ఆ రాయిని చెక్కుతూ అనవసరమైన బాధాలను తొలగిస్తున్నాడు. ఆనంద్ రోజు ఆసక్తిగా గమనించేవాడు. చివరికి ఆ వికారమైన రాయి నుండి ఒక అందమైన గంభీరమైన ఏనుగు విగ్రహం రూపుదిద్దుకుంది. ఆనంద్ ఆశ్చర్యపోయి, ఆ రాయిలో ఏనుగు ఉందని మీకెలా తెలిసింది అని అడిగాడు. శిల్పి చిరునవ్వుతో, ఏనుగు ఎప్పుడు అందులోనే ఉంది బాబు, నేను కేవలం ఏనుగు కాని భాగాన్ని తీసేశాను అంతే అన్నాడు. నీతి: ప్రతిదానిలోనూ ఒక అందం, ఒక విలువ ఉంటాయి. దాన్ని చూడగల దృష్టి మనకు కావాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.